వెల్కమ్ టు మహాలిక్స్ న్యూస్. తల్లిపాలు వారోత్సవాల్లో భాగంగా ఈరోజు పిహెచ్సి విఎంపేట వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో పిహెచ్సి విఎంపేట పరిధిలో గల సీతంపేట, అప్పన్నపాలెం, ఉత్తరాపల్లి, గొల్లలపాలెం, దేవాడలో గర్భిణీలకు, బాలింతలకి తల్లిపాలు ఆవశ్యకతపై వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేహెచ్పీలు కామేశ్వరి, నాగజ్యోతి, ధనలక్ష్మిలు తల్లిపాలుపై అవగాహన కల్పించి ఆరోగ్య విద్య అందించారు. ఈ సందర్భంగా హెచ్వి పద్మావతి మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు త్రాగించాలని, తల్లిపాలు బిడ్డకి మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే త్రాగించాలని, 2 సంవత్సరాల వరకు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లక్ష్మి, తులసి లక్ష్మి, విజయలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ సత్యారావు, అంగన్వాడీ వర్కర్స్ రామలక్ష్మి, సత్య, కౌసల్య, సుబ్బలక్ష్మి, సత్యలక్ష్మి, కుమారి, ఆశా వర్కర్స్ స్వప్న, విజయలక్ష్మి, కనక మహాలక్ష్మిలు పాల్గొన్నారు. లేదంటే తల్లిపాలు తాగిన వాళ్ళకి పట్టుపాలు తాగిన వాళ్ళకి చాలా తేడా. అంటే పట్టుపాలు తాగిన వాళ్ళకి అది బయట చూస్తే వాపు, బలుపు, వాపు, అంతేగాని అలాగే పట్టుపాలు పెట్టిన వాళ్ళకి ఆ గిన్నెలు కానీ, గోకరాలు కానీ, ఆ స్పూన్లు కానీ ప్రతిదీ కూడా వేడి నీళ్ళతో కడగాలి. ఈగలే వాళ్ళు. ఎందుకంటే ఈ పాలు పెట్టేటప్పుడు మన అజాగ్రత్త వల్ల ఏంటంటే